ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే ఉమా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. సో మొదటి సంతానంగా గనక ఆడపిల్ల గనక పుడితే ఎటువంటి క్రతువులు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు? చాలా మంది తెలుసో తెలియకో కొన్నిటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. పుట్టిన వెంటనే జాతకం చూపించకను, లేదు అంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్ వలన ఈ మధ్య కాలంలో అయితే వీటిని బిలీవ్ చేయడం కూడా మానేశారని చెప్పొచ్చు. సో ఇది చేస్తే బాగుంటుంది, ఈ పూజలు అనేది పుట్టినప్పుడు ప్రతి ఆడపిల్ల ఏ ఇంట్లో అయితే పుడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఈ క్రతువులు నిర్వహిస్తే అమ్మాయి ఫ్యూచర్ బాగుంటుంది అనే అవకాశాలు ఎక్కడో అక్కడ మన పురాణాల్లో చెప్పబడుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఏమైనా మన పురాణాలు చెప్పిన క్రతువులు ఏమన్నా ఉన్నాయా? ముందుగా పుట్టింది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏ శిశువు అయినప్పటికీ కూడా జాతకంలో అంటే మన యొక్క శాస్త్రపరంగా కొన్ని చెప్పబడ్డాయండి. ఉదాహరణకి శిశువు జన్మించిన తరువాత బొడ్డు కోసేటువంటి ప్రక్రియ కన్నా ముందే జాతకర్మ అనేటువంటిది ఒకటి చెయ్యాలి అని చెప్పారు. జాతకర్మ. ఓకే, జాతకర్మ. జాతకర్మ ఆడవాళ్ళకి చూడాకర్మ అంటే చిన్న పాపలకి. సో అది చేసిన తరువాతనే ఈ బొడ్డు కోసేటటువంటి కార్యక్రమం అయినా మిగతాదంతా చేస్తారు. కానీ ఇప్పుడు అది ఎవ్వరూ చేయట్లేదు, పాటించట్లేదు. ఇంకా ఆ విషయం కనుక మనం పక్కన పెడితే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎప్పుడైతే ప్రసవం జరుగుతుందో ఆ వార్త వినిన వెంటనే తండ్రి సచేల స్నానము చేయాలి అని చెప్పారు. సచేల స్నానము అంటే ఉన్న పళంగా కట్టుబట్టలతో స్నానము చేసి తరువాత ఆ బట్టలు మార్చుకుని తరువాత మాత్రమే చూడడానికి వెళ్ళాలి. లేకపోతే శిశువుకి తండ్రికి ఇద్దరికి దోషం ఉంటుంది. సో సచేల స్నానము తప్పకుండా ఆచరించాలి. ఇంకా పుట్టిన తరువాత ఆ జన్మ నక్షత్రం ఏమిటి అనేటువంటి గమనించిన తర్వాత జాతకంలో జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని శాంతి నక్షత్రాలు చెప్పారు. అంటే దోష నక్షత్రాలు అని అర్థం. ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు. అవి ఏంటి అని చూస్తే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వభాద్ర, రేవతి. ఈ యొక్క నక్షత్రాలు శాంతి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా నవవిధ శాంతి తప్పకుండా చేయాలి. నవవిధ శాంతి ఇది కూడా చాలామంది ఉన్నట్టుగా పాటించట్లేదు. అంటే శాంతి ప్రక్రియ అనేటువంటిది శిశువు జన్మించిన తర్వాత శిశువు యొక్క జీవన అభివృద్ధికి, తరువాత శిశువు యొక్క కారణంగా కుటుంబ సౌఖ్యానికి, తల్లిదండ్రుల యొక్క సౌఖ్యానికి చెప్పబడింది. వాళ్ళు నక్షత్ర దోషంతో ఎందుకు జన్మిస్తారు అంటే పూర్వజన్మ కర్మ వల్ల జన్మిస్తారు. ఎప్పుడైతే ఆ నక్షత్ర దోషం పోవడానికి నవవిధ శాంతి ఆచరించలేదో ఆ దోషం వాళ్ళని విడిచి వెళ్ళదు. దానివల్ల ఇంట్లో యజమానికి ఆరోగ్య సమస్యలు, విపరీతమైన ధన నష్టములు, లేకపోతే తగాదాలు అవ్వడము, కలహాలు అవ్వడము, ఏదో విధంగా ఆ యొక్క రిఫ్లెక్షన్ అనేది కనబడుతూనే ఉంటుంది. సో ఇక్కడ నవవిధ శాంతి అనేటువంటిది ఏంటి అంటే ముందుగా తైలావలోకనము అంటే నూనెలో ముఖం చూపించడము, తైలావలోకనము, సూర్య నమస్కారములు, రుద్రాభిషేకము, మృత్యుంజయ హోమము, తరువాత నక్షత్ర జపము, నక్షత్ర హోమము, నవగ్రహ జపము, సువాసిని పూజ, అదేవిధంగా బ్రాహ్మణ సమారాధన. ఈ 9 ప్రక్రియలు తప్పకుండా ఆచరించాలి. అప్పుడే దాన్ని నవవిధ శాంతి అంటారు. అక్కడితో ఆ యొక్క శాంతి అనేది పూర్తవుతుంది. అయితే ఈ శాంతి కర్మ పూర్తయిన తర్వాత ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఉన్నటువంటి 18 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఒక్కొక్క స్పెసిఫిక్ దానం అనేది చెప్పారు. అది చేయడం వల్ల ఒకవేళ ఈ 18 నక్షత్రాల్లో మీరు ఏ నక్షత్రం అయినప్పటికీ మీరు విపరీతమైన కష్టాలు పడుతున్నారనుకోండి, మీకు ఏ కర్మ ఆచరించాలి, ఏం చేయాలో మీకు తెలియట్లేదు అనుకోండి, ఈ దానాన్ని ఆచరించినట్లయితే ఆ కష్టాలన్నీ పోతాయి. ఆ పుట్టుకతో వచ్చినటువంటి దుఃఖము, బాధ, ఆ పుట్టుకతో చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి కూడా ఈ నక్షత్ర దోషం వల్లనే సంభవిస్తాయి. ఎప్పుడైతే ఆ నక్షత్రానికి స్పెసిఫిక్గా చెప్పిన దానాన్ని ఆచరిస్తారో అక్కడితో ఆ దోషం పోతుంది. ఉదాహరణకి అశ్విని నక్షత్రానికి బంగారము, కొన్ని నక్షత్రాలకి గోదానము, అన్నదానము. ఇంకా మనం చూస్తే మూలా నక్షత్రము, మూలా నక్షత్రము దోష నక్షత్రము, దానికి దున్నపోతుని దానంగా ఇవ్వమని చెప్పారు. అలాగే కొన్ని వాటికి నల్ల నువ్వులు, కొన్ని వాటికేమో అన్నదానము, ఇలాగా రకరకాలైన దానాలు ఒక్కొక్క నక్షత్రానికి స్పెసిఫిక్గా ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క వృక్షాన్ని నాటాలి అని చెప్పారు. ఉదాహరణకి రేవతి నక్షత్రం ఉంది అనుకోండి, పిప్పిలి వృక్షము,
ఆ యొక్క వృక్షాలు, కొంతమందికి అశ్వత్థ వృక్షము, రావి చెట్టు, వేప చెట్టు, ఇలా కొన్ని రకాలు. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క వృక్షము. ఆ వృక్షాన్ని నాటడం వల్ల ఆ వృక్షం దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ఎనర్జీ వల్ల వీళ్ళకు ఉండేటువంటి శరీర రుగ్మతలవ్వచ్చు, మానసిక రుగ్మతలవ్వచ్చు, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి, దగ్ధం అయిపోతాయి. ఓకే. అంటే ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క వృక్షానికి, ఒక్కొక్క దానానికి, ఒక్కొక్క క్షేత్రానికి, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క తీర్థక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి అని చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రపంచంలో ఒక్కొక్క ప్రదేశాలనేవి ఇంటర్లింక్ అయి ఉంటాయి. జ్యోతిష శాస్త్రము అంటేనే ఇన్నర్ డైనమిక్స్, ఇన్నర్ ఎనర్జీస్, లోపల జరిగేటువంటి ఎన్నో శక్తుల యొక్క పరిభ్రమణము. అది మనం గుర్తించలేము. దాన్ని జ్యోతిష శాస్త్రపరంగా నక్షత్రాల వాళ్ళు ఆ యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల కొంతమందికి త్రయంబకేశ్వరం ఉంటుంది, కొంతమందికి శ్రీశైలం ఉంటుంది. మనం చాలామంది చూస్తాం, వచ్చి మేము అక్కడికి వెళ్ళామంటే దండం పెట్టుకోగానే పని అయిపోయింది అంటారు. అంటే ఆ ప్రదేశ మహిమ, ఆ క్షేత్ర మహిమ, అవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. అలాగే నక్షత్రం వాళ్ళు వృక్షాలు నాటడము, దానాలు చేయడము, తర్వాత క్షేత్రాలు దర్శనం చేయడం వంటివి చేయడం వల్ల ఓన్లీ కేవలం ధనం విషయంలోనే కాదు, మానసిక ప్రశాంతత విషయంలో అవ్వచ్చు, కుటుంబ సౌఖ్యంలో విషయంలో అవ్వచ్చు, మోక్షాన్ని పొందడం కోసం కూడా చాలామంది మనం గొప్ప మహానుభావుల యొక్క జీవితాలు చూసినప్పుడు ఏదో పలానా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ పలానా వ్యక్తిని కలిశారు, అక్కడి నుంచి వాళ్ళకు ఒక జ్ఞానోదయం అయింది, జీవితం మీద వ్యామోహం పోయింది, వైరాగ్య జ్ఞానంలోకి వెళ్ళిపోయారని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే ఎందుకు ఆ యొక్క జ్ఞానోదయం కలిగింది? బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చోగానే ఆయనకు జ్ఞానోదయం కలిగింది. ఎందుకు అక్కడ మాత్రమే కలిగింది అంటే, ఆయన పుట్టినటువంటి ఆ పూర్వజన్మ కర్మకి, ఆ ప్రదేశానికి ఒక లింక్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనిషి, ఆ జీవుడు అక్కడికి వెళ్తాడో ఖచ్చితంగా పూర్వజన్మ వాసనలు గుర్తొస్తాయి. ఏదైతే లక్ష్యంతో ఆ వ్యక్తి జన్మించాడో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం ప్రారంభిస్తాడు. అలాగే నక్షత్రాల వాళ్ళు తప్పకుండా శాంతి నక్షత్రాల్లో జన్మించినట్లయితే, ముఖ్యంగా జాతకర్మ, చూడాకర్మ అనేటువంటి చేసిన తర్వాత అవి చేయలేకపోయినా సరే నవవిధ శాంతిని తప్పకుండా చేయాలి. ఓకే. దీని తరువాత జాతకంలో తప్పకుండా చూడాల్సింది బాల అరిష్ట దోషములు అని కొన్ని ఉంటాయండి. బాల అరిష్ట దోషములు అని అంటే 12 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకి ప్రాణగండాలు ఉంటాయి. చాలామంది నా దగ్గరికి ఫారిన్ క్లయింట్స్ అవ్వచ్చు, మన ఇండియా క్లయింట్స్ అవ్వచ్చు, చిన్నపిల్లలు మా మాట వినట్లేదండి, అల్లరి చేస్తున్నారు. ఫారిన్లో స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి సర్టిఫికేట్ తీసుకొస్తేనే కానీ స్కూల్లో జాయిన్ చేసుకోమంటున్నారు. అంటే వాళ్ళు ఆ అల్లరి చేస్తుంటే వాళ్ళు ఏదో మెంటల్ డిజార్డర్గా చూస్తున్నారు. సో ఈ రకంగా ఉంటుంది వాళ్ళ యొక్క జీవితంలో జరిగేటువంటి. ఎందుకు ఇలా ఉంటాయి? చాలామంది అల్లరి తట్టుకోలేక ఉన్నప్పుడు వాళ్ళు పడిపోవడము, గాయాలు అవ్వడము, చిన్నపిల్లలకి చిన్నప్పుడే ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా బాల అరిష్ట గండములు, బాల అరిష్ట దోషములు అంటారు. దానికి సంబంధించిన నక్షత్రాలు కూడా చెప్పబడ్డాయి. ఇంకా విపులంగా చెప్పాలంటే జాతక చక్రంలో ఆ యొక్క ఏ గ్రహాలు ఏ గతిలో ఉన్నాయో చూసిన తర్వాత బాలరిష్ట దోషం ఉందా అనేటువంటి నిర్ణయించాలి. బాలరిష్ట దోషాన్ని భంగం చేసేటువంటి యోగాలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే. దాన్ని కూడా మనం విపులంగా చూసిన తర్వాత, నిర్ణయించిన తర్వాత ఆ యొక్క బాల అరిష్ట శాంతి చేస్తే ఆ పిల్లలకి సర్వ సౌఖ్యములు, ఆనందము, విద్య ప్రతిదీ కూడా లభిస్తాయి. అప్పుడే ఆ 12 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఆయురారోగ్యములు ఉంటాయి. ఈ విధంగా పుట్టిన ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఏ శిశువుకైనా తల్లిదండ్రులు ముందు జాగ్రత్తగా ఇవన్నీ ఆలోచించి చెయ్యాలి. ఏదో పూజలు చేయడమో, చేద్దాంలే చూద్దాంలే కాదు. పుట్టినటువంటి పిల్లలు ఆ పిల్లవాడే మనకెందుకు జన్మించాడు? ఏదో ఒక కర్మ. రుణానుబంధ రూపేణ పశుపదే సుతాలయ అంటారు. ఈరోజు మనం ఎలా మాట్లాడుకుంటున్నాము అంటే ఏదో జన్మలో ఉన్నటువంటి రుణం వల్ల. అలాగే ఒక తల్లి కడుపున ఒక కొడుకు పుట్టాడంటే ఒక రుణం వల్ల, ఒక తండ్రి కడుపున ఒక కొడుకు పుట్టాడంటే ఒక రుణం వల్ల. అలా ప్రతిదీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. కాబట్టి తల్లిగా, తండ్రిగా మీకు ఆ కొడుకో కూతురో జన్మించారు కాబట్టి వాళ్ళకు ఒక బాధ్యతగా వాళ్ళు చేసుకునే పూర్వజన్మ కర్మ నాశనం అయ్యేటట్టుగా తప్పకుండా ఈ యొక్క శాంతి కర్మలు ఆచరించాలి. అప్పుడే వాళ్ళ జీవితం అభివృద్ధిలోకి వెళ్తుంది. తప్పకుండా అండి. సో ఎవరైనా సరే ఇంట్లో ఆడపిల్ల జన్మించినా, మగ పిల్లాడు జన్మించినా కొన్ని క్రతువులు అయితే డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బట్ చాలామంది మిమ్మల్ని అడుగుతూ ఉంటుంటారు, జాతకరీత్యా ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, ఏదైతే మనం నక్షత్రాలు చేస్తున్నామో
ఒక్కొక్క నక్షత్రానికి ఈ విధంగా ఉంటుందని ఎప్పుడైతే చెప్పామో అంతర్గత జాతకం మీద మిగతా 50% డిపెండ్ అయిందని చెప్పాము. అలా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, లేదా వ్యాపార రీత్యా ఆర్థిక విషయాలు వాళ్ళు వెనుకబడి ఉండి పూజలు చేయించుకోవాలి అనుకున్నా, లేదా 30వ తారీఖు అమావాస్యకు సంబంధించి మనం ఒక పూజ కూడా నిర్వహిస్తున్నాము. అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటుంటారు. ఏదైనా ఒక సంకల్పాన్ని తీసుకొని కనుక మనం ఎప్పుడైతే అర్చించుకుంటూ ఉంటామో డెఫినెట్గా నెరవేరుతుందని చెప్తూ ఉంటుంటారు. సో ఈ అమావాస్యకి పూజకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రాబోయేటువంటి డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య అండి, చాలా శక్తివంతమైంది. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. ఆ రోజున ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో, 2 ప్రయోగ బాధలు, నరదృష్టి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ధనం విషయంలో, ఆర్థికంగా, భార్యాభర్తల గొడవలు, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. దీనికి మూల కారణం ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి వాళ్ళకైనా లక్షలు సంపాదించినప్పటికీ కూడా రూపాయి కూడా నిలబడదు. అలాంటి వాళ్ళకైనా ఎవ్వరికైనా సరే ఎలాంటి కోరిక ఉన్నా, కోరికలు కోరుకోవడమో ఆశలు పెట్టుకోవడమో తప్పు కాదు, వాటిని నెరవేర్చుకోకపోవడం తప్పు. అలాంటి వాటి కోసం ప్రయత్నం చేయడానికి మనకు ఒక దైవబలం కావాలి. ఆ దైవబలము అమావాస్య నాడు, ఏదైతే డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య నాడు చేయడం వల్ల బ్రహ్మాండంగా అద్భుత యోగాలు సిద్ధిస్తాయి. తప్పకుండా మేము చేసేటువంటి లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మి హవనంలో పాల్గొనండి. కనీసం వచ్చి ఒక 4 అమావాస్యలు కూర్చోండి, మంత్రజపం తీసుకోండి, ఆ హోమంలో పాల్గొనండి. ఎన్ని మార్పులు లభిస్తాయో మీరే చూడండి. ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో డిసెంబర్ 30 అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన పూజ నిర్వహిస్తూ ఉన్నారు. మీరు కనుక ఇందులో పాల్గొనాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.